కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా సరే రాయలసీమ నీటి హక్కులు కాపాడుకుందామని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న డిమాండ్తో ఆదివారం కడపలోని మేడా కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు, వైసీపీ సమన్వయకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రజా ఉద్యమంగా మార్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ రూపకల్పనపై చర్చించారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఓ వరమని ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. నీటి కోసం ఇప్పుడు పోరాడకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా సాగు, తాగునీరు కష్టాలు ఎదుర్కొంటోందన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయని ఆరోపించారు. గ్రేటర్ రాయలసీమకు సాగు, తాగునీటి కోసం పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనంత అన్నారు. మనం అనేక ప్రాజెక్టులు కూడా తీసుకొని రావడం జరిగింది. నాగార్జున సాగర్ కావచ్చు, అలాగే శ్రీశైలం డ్యామ్ కట్టుకునే దాంట్లో కావచ్చు, ఆ తర్వాత ఎస్ఆర్బీసీ కానీ, తెలుగంగ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ అనేకమైన ప్రాజెక్టులు కూడా ఇవన్నీ కూడా వచ్చాయంటే మన అందరూ కూడా పెద్దల యొక్క నాయకత్వంలో ప్రజలు చేసిన పోరాటం వల్లనే వచ్చిన దాన్ని మనం అందరూ కూడా గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిస్వార్థంగా భవిష్యత్తును ఆలోచన చేసి ఈ ప్రాంతంలో కేవలం మానవాళికే కాదు పశువులకు అన్నీ కూడా రావాలని, కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు ఇండస్ట్రీస్ కూడా కావాలంటే కూడా నీళ్లు కావాలని చెప్పి పోరాటం చేసినారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ ప్రాజెక్టులకు పై రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వల్లనే కాదు అడ్డంకులు సృష్టించేది, లేకుంటే వచ్చిన నీళ్లు మనకు రాకుండా వారే వాడుకునేదానికి ఆలమట్టి డ్యామును ఒకప్పుడు 17 టీఎంసీలు మాత్రమే ఉండేదాన్ని 129 టీఎంసీలు, ఆ తర్వాత ఇప్పుడు 229 టీఎంసీలకు పెంచుతా పోతాన్నా కూడా మన పాలకులు ఎక్కడ కానీ అడ్డంకులు మాత్రం చేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు అంతా కూడా పై ప్రాంతంలో ఉండే తెలంగాణ కూడా ఈరోజు మనకు అనేది కూడా శ్రీశైలం పైన ఆధారపడిన శ్రీశైలానికి కూడా నీరు అనేది కూడా రాకోకుండా చేయడానికి ప్రతిరోజు కూడా 8 టీఎంసీలు కూడా పర్మిషన్ లేకపోయినా కూడా ఈరోజు కూడా మన అందరికి కూడా పాలమూరు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు కానీ, అలాగే అనేకమైన దిండి ప్రాజెక్టు కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని పోతున్న తరుణంలో మనం ఏం చేయాలి? మన పెద్దల యొక్క పోరాటం వలన తెచ్చుకున్న యొక్క ప్రాజెక్టులకే నీటిని తీసుకొని నీటే రాకుండా పరిస్థితులు ఈరోజు భవిష్యత్తులో కూడా ఏర్పడబోతున్నాయనే తరుణంలో మనము మన యొక్క కార్యాచరణ, మన యొక్క కర్తవ్యం ఏమని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అందరూ కూడా చెప్పారు, మనము కూడా పోరాటం చేయాలి. ప్రభుత్వం ఏమో చూసి చూడనట్లుగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు, తన వ్యక్తిగతంతో పాటు రాజకీయ ప్రయోజనాల కోసం కానీ డైవర్ట్ చేసే పరిస్థితుల్లో కాలం వెలుగుచల్లని చెప్పేసి ఉన్నాడు. కానీ పోరాటం చేయడానికి సిద్ధంగా లేడు, అడ్డంకులు చెప్పడానికి సిద్ధంగా లేడు. ఈరోజు వారికి పర్మిషన్లు లేకపోయినా తెలంగాణ వారు కానీ, అలాగే కర్ణాటక వారు, మహారాష్ట్ర వారు కడుతున్న ప్రాజెక్టులు కూడా కనీసం నిరసన చెప్పడానికి కూడా ఈరోజు ఇప్పుడుండే ప్రస్తుత ప్రభుత్వం అనేది కూడా లేని పరిస్థితుల్లో ప్రజలే పోరాటం చేయాల్సిన అవసరము, ఆవశ్యకత కూడా ఉంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉంటూనే, ప్రధానమైన పార్టీకి పిసిసి అధ్యక్షులుగా ఉంటూనే ఆ రోజు అనేది కూడా తీసుకొని పోయాడు. ఈ పరిస్థితుల్లో మనకు అనేది కూడా రాకున్నప్పుడు కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా చెప్పినట్లుగా భవిష్యత్తును ఆలోచన చేసి, ఎందుకంటే 777 అడుగుల నుంచి 800 అడుగుల నుంచే ఈ శ్రీశైలం నుంచి కూడా తెలంగాణ వారు కూడా నీటి తోడుకుంటూ ఉంటే శ్రీశైలం అనేది కూడా మన అందరికి కూడా హార్ట్ బోల్ మాదిరి. కాబట్టి ఆ ప్రాజెక్టు నుంచి మనం కూడా తీసుకొని రావాలని చెప్పేసి 800 అడుగుల నుంచే నీటిని దినానికి 3 టీఎంసీలు తోడేదానికి రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకొని రావడం, దాన్ని నిలబెట్టడము, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అందుకోసమే దాన్ని అనేది కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు మనం ఎప్పుడైతే అడిగామో, మనం ఆలోచన చేసుకోవాల్సిందంటే మనం ఎప్పుడైతే అడిగామో
వెంటనే నిన్న శాసన మండలిలో ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు మాట్లాడుతూ ఎన్జీటీ పర్మిషన్ అనేది వచ్చిన తర్వాత నేను దీన్ని కూడా రాయలసీమ ప్రాజెక్టును కూడా మేము అనేది కూడా మేము ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే మనం అందరూ కూడా చెప్పాల్సింది, ఈరోజు ఎన్జీటీ పర్మిషన్లు తీసుకొని ఈరోజు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం లేదు. ఎన్జీటీ పర్మిషన్ తీసుకొని 129 ఉన్న ఆల్మట్టి డ్యామ్ని 229 కూడా పెంచడం లేదు. కాబట్టి మనము కూడా ఎన్జీటీ పర్మిషన్ వచ్చేంత వరకు ఆగకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2022లో ఎన్జీటీ వారు అబ్జెక్షన్ చేసినా కూడా ఎక్కడ కానీ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలపలేదు. 2024 మే వరకు కూడా ఆ పనులు నిర్విఘ్నంగా జరిగిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు కూడా గుర్తుకు చేస్తూ ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి చెప్తూ, కాబట్టి వెంటనే రాయలసీమ ప్రాజెక్టు పనులు ప్రారంభించుతూనే ఎన్జీటీ యొక్క పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ముఖ్యంగా కర్నూలు అంటే జిల్లాలు విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లాలకు కానీ రాయలసీమలో అలాగే అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అలా చిత్తూరు జిల్లా ఇవన్నీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ పైన ఆధారపడాయి. ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది కూడా ఇప్పుడు 3850 క్యూసెక్కులతోనే ఈరోజు కూడా నడుస్తూ ఉంది. అంటే ఒక టీఎంసీ నీళ్లు డ్రా చేయడానికి దాదాపుగా 4 రోజులు అనేది కూడా పెడతా ఉంది. రాయలసీమ ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే ఈ తెలంగాణ వారు 8 టీఎంసీలు తీసుకునేవాటి అన్నీ కూడా 800 అడుగుల నుంచే ఈరోజు దినానికి 8 + 3 టీఎంసీ ఇవన్నీ తీసుకొని పోతే 40 రోజులు మాత్రమే వరద నీరు వస్తుంది. కాబట్టి 40 రోజుల్లోనే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా 40 టీఎంసీలు కొట్టుకోవాలి అంటే దాన్ని అనేది కూడా 11,500 క్యూసెక్కులకు దాన్ని పెంచి ఈరోజు మనం దాన్ని కొట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా అంటే రాయలసీమ ప్రాజెక్టుతో పాటు ఈ హెచ్ఎన్ఎస్ఎస్ దాన్ని కూడా వెడల్పు చేసి తీసుకొని రావాలని చెప్పేసి తద్వారానే రాయలసీమలో ఉండే 4 జిల్లాలు కూడా, ఎందుకంటే కర్నూలు జిల్లాలో కూడా డోన్కి అనేది కూడా నీళ్లు లేవు. ఈ డోన్కు నీళ్లు తీసుకొని పోవాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఒకటే శరణ్యం. కాబట్టి ఇన్ని ప్రాజెక్టులకు ఇవన్నీ కూడా తీసుకొని రావాలంటే మనం పోరాటాలు చేయాలి. మనం అందరూ కూడా అనుకుంటా ఉన్నాం, మనం పోరాటాలు చేయాలంటే ఇంకా కూడా 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన పెద్దలు కానీ మన పూర్వీకులు కూడా ఎన్నికల గురించో అధికారం గురించో ఆలోచన చేసేట్టుంటే ఇన్ని పోరాటాలు జరిగేటివి కాదు, ఇన్ని ప్రాజెక్టులు వచ్చేటివి కూడా కాదు. మన బాధ్యత ఇది. కాబట్టి ఈ బాధ్యతలో భాగంగా కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు, అన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు నీళ్ళన్నీ వస్తున్నాయని చెప్పి అంటున్నాడు. కానీ ఇవన్నీ కూడా అబద్ధము. కానీ ఇవన్నీ కూడా మనకి నీళ్ళే రాకోకుండా పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మనం పోరాటాలు చేస్తామని చెప్పేసి మనకు జరగబోయే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా భుజస్కంధాలపైన వేసుకొని గ్రామ గ్రామానికి వార్డు కూడా తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేయాలి. ప్రజలు చైతన్యవంతులు చేసిన తర్వాత రోడ్లపైకి రావాలి. మళ్ళా మనం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మనం ఆగకూడదు. ఇది ఆలస్యమైతే అన్నీ కూడా తీసుకొని పోతారు, మనకు తీవ్రమైన నష్టం వస్తుంది మన ప్రాంతానికి. కాబట్టి ఈ ప్రభుత్వం పైనే ఈరోజు ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పైనే బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చేంత వరకు కూడా వాళ్ళ మెడలు వంచడానికే రాయలసీమ వాసులుగా మనమందరూ కూడా, అలాగే గ్రేటర్ రాయలసీమ వాసులుగా మనం 7 జిల్లాల వారు కూడా సంసిద్ధులై కూడా పోరాటానికి సిద్ధమై గ్రామానికి కూడా వెళ్దాం, అక్కడ చైతన్యవంతులు చేస్తాం. ఆ తర్వాత కార్యాచరణ అనేది కూడా రూపొందించుకొని పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేసేదానికి కూడా సిద్ధం కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముందుకు ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకొచ్చు. అనంత వెంకటరామరెడ్డి గారి ఫాదరు ఎంపీ గారు అనంత వెంకటరెడ్డి గారు